అండి అందరికీ. ఈరోజు డాలస్లో మన తెలుగు రాష్ట్రాలకు బయట లేదా భారతదేశానికి బయట జరిగిన మొట్టమొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడే విజయవంతంగా ముగిసింది. సో పవన్ గారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? దాని గురించి మీ స్పందన ఏంటి? చాలా బాగా జరిగిందండి. కిషోర్, అసలు ఇలా జరుగుతుంది అని నువ్వు ఊహించి లోపలికి వచ్చావా, లేకపోతే నువ్వేమనుకున్నావు అసలు? యాక్చువల్ గా మనము చాలా మంది హీరోలు, చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 50 ఈవెంట్స్ దాకా మనము అటెండ్ అయి ఉంటాము. ఇది ప్రీ ఈవెంట్ కాబట్టి ఆబ్వియస్లీ లైక్ 1,000 మంది వస్తారని మనకి ముందే తెలుసు. కానీ ఇలా 10,000 కంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు యూజువల్ గా జరిగే కన్ఫ్యూజన్ కానీ లేకపోతే తొక్కిసలాట కానీ జరగకుండా చాలా 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 బాగా ఆర్గనైజ్ చేశారండి. సో ఎగ్జాక్ట్ గా ఎన్ని సీట్లు ఉన్నాయో అంతమందిని లోపలికి పంపించారు, ఆర్గనైజ్డ్ గా కూర్చోబెట్టారు. అంతేకాకుండా మొత్తం ఈవెంట్ అంతా ఎంత అద్భుతంగా జరిగిందంటే నిజంగా అసలు మనకి ఎలాగో ఉంది. అంతేకాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళంటే మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇది నిజంగా డాలస్ లో అంటే యుఎస్ లో ఉన్నామా అనేంత అద్భుతంగా జరిగింది. బయటికి వెళ్ళమని కూడా చెప్తున్నారు, అయినా మేము వీడియో చేసే వెళ్దామని కూర్చున్నాము. ప్రోగ్రామ్ వాజ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. ప్రోగ్రామ్ ఫ్లో చాలా బాగుంది, ఎక్కడా గ్యాప్ లేదు. ఫ్లో ఆఫ్ థింగ్స్ చాలా బాగున్నాయి, వెరీ వెల్ ప్లేస్డ్. అన్ని మిక్స్ చేసి చాలా చక్కగా అరేంజ్ చేశారండి. ఎక్కడా బోర్ కొట్టలేదు, అందరూ ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ కూడాను. అండ్ వెనకాల సౌండ్ సిస్టమ్ కానీ స్క్రీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే మనకి ఎక్కడి నుంచి అంటే టికెట్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నారు అంటే కరెక్ట్ గా రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ టికెట్స్ వచ్చాయి. అంటే మేబీ మధ్యలో కొంతమందికి రాలేకపోవచ్చు అన్నారు, కానీ బట్ బై ద ఎండ్ ఆఫ్ డే ఎస్టర్డే ఐ థింక్ లైక్ మోస్ట్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పీపుల్ గాట్ దేర్ టికెట్స్. అండ్ టికెట్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్లలో జనాల్ని ఆర్గనైజ్ చేయడం కానీ, ఇన్ని వేల మంది వచ్చినా కూడా తొక్కిసలాట జరగకుండా అందరినీ ప్రాపర్ గా చెక్ చేసి లోపలికి పంపించడము, సీటింగ్ ఎక్కడ ఒక పేరు పెట్టడానికి అవకాశం లేకుండా అద్భుతంగా నిర్వహించారు. సో ఆర్గనైజర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, 100కి 100 మార్క్స్ వేయచ్చు. Organizers, event management, decor, whoever is involved, everybody did a very good job. This is one of the first successful pre-event in Dallas. ఇలాగే ఇంకా మూవీస్ ముందు ప్రీ రిలీజ్ కానీ అన్ని ఈవెంట్స్ ఇండియాలో చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. వెల్కమ్ ఆల్ ద ఫ్యూచర్ మూవీస్. దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు డాలస్ ఎలా అయితే మన తెలుగు వాళ్ళకి 3వ రాజధానిగా పేరు సంపాదించిందో దాని పేరుని సార్థకం చేసుకుంటూ ఇప్పుడు ప్రతి మూవీకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ డాలస్ లో జరుగుతుంది. అది కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తాం. జరుగుతుంది, జరగాలి. అండ్ వి వెల్కమ్. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మళ్ళీ కలుద్దాము. ఐ థింక్ Jan 4th డాకు మహారాజ్ ఈవెంట్ జరగబోతుంది. దానికి కూడా మేము ఇలాగే కవరేజ్ ఇస్తాము, అలాగే రివ్యూ ఇస్తాము. థ్యాంక్ యూ.